లీజర్, ఎంత ప్లెజర్. కారణం ఏమిటో తెలుసా? మనలాగా సోమరిపోతులు కాకపోవటమే. పని చేసేవాడికి తీరుకుంటుంది, తీరుకున్నవాడు జీవితాన్ని అనుభవిస్తాడు, ఆనందిస్తాడు. వెల్ సెడ్, వెల్ సెడ్. కమన్ డ్రెస్ అప్, లెట్స్ గో అవుట్. ఓకే. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఐ సీ, గుడ్ మార్నింగ్. ఇదేమిటి, విదేశాల్లో మన సంగీతం వినిపించే వాళ్ళని హళ్ళగొట్టాలని మరి వాళ్ళ సంగీతంలో మునిగిపోయినట్టున్నారే. మంచి ఎక్కడున్నా స్వీకరించడం కళాకారుల లక్ష్యం. కరెక్ట్ కరెక్ట్. కళ అన్నది ఒక సంగీతమేనా? ఇంకా ఎన్ని లేవు? ఈ 4 గోడల్లో ఒంటరిగా కూర్చుంటే ఎక్కడ ఏ కళ ఉంది, ఎవరిలో ఏ మంచి ఉంది ఎలా తెలుస్తుంది? మనకు కావాల్సింది మనం తెలుసుకుంటే చాలు. నోనో, మరీ ప్రపంచానికి అంత దూరంగా ఉండటం కళాకారులకు అంత మంచి లక్షణం కాదు. కమాన్ బ్రదర్, అలా ఊళ్ళోకి వెళ్ళి అందాలు ఆనందాలు చూచొద్దాం. క్షమించండి, మీరు వెళ్ళండి. మీ లోకం మీ మన లోకం మంది. కమాన్ బాయ్ బాయ్. బాయ్ బాయ్. అనగనగా ఒక రాజంట. ఆ రాజుకి 7 కొడుకులంట. 7 కొడుకులకి ఎంతమంది అమ్మలు? ఎంతమంది అమ్మలు ఉంటారమ్మా? ఒక్కతే అమ్మ. తాతయ్య, అమ్మ దగ్గరికి వెళ్దాం రా తాతయ్య. అమ్మ హైదరాబాద్ లో ఉందమ్మా, రేపు వెళ్దాం. నా రాజు ఒక పండుగ నువ్వు పడుకో, రేపు నేను తీసుకెళ్తాను. అట్లా వచ్చి అమ్మ హైదరాబాద్ లో ఉంది. అమ్మ హైదరాబాద్ లో ఉంది. అమ్మ హైదరాబాద్ లో ఉంది. అమ్మ హైదరాబాద్ లో ఉంది. మిఠాయి రండి. తాత డబ్బు వెళ్ళిందా? లేదమ్మా, లేదు. ఎవరు తాత? పిచ్చోండమ్మా. అంటే మంచోడు కదా? ఎక్కువ మంచాడైతే పిచ్చాడవుతాడమ్మా. తినమ్మా, తిను. తాత, నువ్వు అందరికంటే మంచోడు తాత. పసిపాపకు లోకానికి అదేనమ్మా తేడా. మంచాడి మీద దెబ్బ తీసి తీసి పిచ్చాడిని చేస్తుంది లోకం. పిచ్చాడి మీద దెబ్బ తీసి ఇంకేం చెయ్యాలను? అబ్బా, తాత నొప్పిగా ఉందా? అక్కడ కాదమ్మా, ఇక్కడ. బొడ్డులోనా? అవునమ్మా. ఆకలి అవుతుందా? నాకు కూడా ఆకలిగా ఉంది. హోటల్కి వెళ్దాం. పాపా, ఇలా రోడ్డుకి అడ్డంగా రాళ్ళు పెట్టొచ్చా? ఏంటండి మరి, ఎవరు కాదు ఆపుతూలేదు. నేను హైదరాబాద్ వెళ్ళాలి అమ్మ దగ్గరికి. అమ్మ దగ్గరికి? సరే, ముందు కారులో కూర్చో, తర్వాత చూద్దాం. రామ్మ. శారదా కటాక్ష సిద్ధిరస్తు. అమ్మా, ఇది ఒక తపస్సు. నీ బంధాలకు అతీతులమై మన బాధలను మరిచి ప్రపంచం బాధలను మనవిగా చేసుకోగలిగితేనే ఈ కళా తపస్సు సిద్ధిస్తుందమ్మా. మీ ఆశీర్వాదం గురుదేవ. పాపా, 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 పాప, నా తాతమ్మ, నా తాతమ్మ అర్ధరాత్రి నాతో ఒక్క మాట చెప్పకుండా అమ్మ కూడా వచ్చేసిందమ్మా. ఇక్కడ రాలేదా? వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయిందమ్మా. అమ్మలాగే
అర్ధరాత్రి ఇల్లు వదిలి వెళ్ళిపోయిందమ్మా. నా పాపం తెచ్చివ్వండి నాన్న, నా పాపం తెచ్చివ్వండి. తెస్తానమ్మా, వెతికి తెస్తానమ్మా. తెస్తాను. పాప గురుదేవా, నేను ఇంకెవరి కోసం జీవించాలి గురుదేవా? ఊరుకోమ్మా, ఊరుకో. బ్రతు దేవుడు మనకిచ్చిన అప్పు. ఆ అప్పు తీరేదాకా మనం బ్రతక తప్పదమ్మా. అంతవరకు ఏ బాధ దాన్ని ముగించదు, ఏ బంధము దాన్ని పొడిగించలేదు తల్లి. నీ జీవితాన్ని శారదా పాదాలకు అంకితించి అంతా సుఖమే జరుగుతుంది. బాధలు నిండిన హృదయాలను నాదమయం చేయి తల్లి. May I come in, please? Yes. I am very sorry. ఎలాగుందండి మిస్టర్ రేణు, మీకు ఉద్యోగం నుంచి ఇక్కడ తీసుకొచ్చింది మాకు అనుకూలంగా పాడడానికా లేక మీ ఇష్టం వచ్చినట్టు కేకలు వేయటానికే? కాదు, నన్ను అవమానించడానికి, నలుగురులో నవ్వులు పాలు చేయడానికి. కరెక్ట్ డార్లింగ్, కరెక్ట్, సింపుల్, కరెక్ట్. క్షమించండి, నాకు అలాంటి దురుద్దేశాలు లేవు. పోనీ సదుద్దేశం ఆయన ఉందా? అది లేదు. మరేముంది? గర్వం, అహంభావం, తన సంగీతమే గొప్పదనే దురహంకారం, దాన్ని చాటుకోవాలనే దుర్బుద్ధి. అంతే మరి, అల్పులను అందలం ఎక్కిస్తాయి. నందిని, వాట్? యజమానురాలని సంబోధించడానికి ఏకవచనం? బహువచనం మీలాంటి వాళ్లకు మొయ్యలేని బరువు. మేము అవకాశం ఇచ్చి ఆదరించకపోతే నీ బ్రతుకే నీకు బరువు అయ్యేది. మీ బ్రతుకు? భ్రమ పడకండి. ఎవరి అదృష్టానికి ఎవరు కారకులు కాలేరు. ఆ మాట ఇక్కడ ఉండి కాదు అనాల్సింది. ఉద్యోగం వదిలిపెట్టి ఒప్పుకుంటాం. ఏ ఆలోచనలో పడ్డావు? ఉద్యోగాన్ని గురించి కాదు, ఒప్పుకున్న బాధ్యతను గురించి. మిమ్మల్ని అర్థాంతరంగా వదిలిపోవడం అన్యాయమని. మమ్మల్ని బెదిరించక్కర్లేదు. నీ కోడి వల్ల తెల్లారటం లేదు, మీ కోతల వల్లే అస్తమించడమూ లేదు. మీ సర్వీసులో లేను. ఆల్ రైట్, థ్యాంక్ యూ. మీదే ఆలస్యం. సెలవు. వేణు, చివరి మాట. ఈ తిరస్కారానికి ఫలితం త్వరలో అనుభవిస్తావు. ఆల్ రైట్ మేడం. అతని ప్రయాణానికి ఏర్పాట్లను చేసి వస్తాను. యూ డోంట్ వరీ, టేక్ రెస్ట్. శారద, నాకు మిగిలిన సంపద ఇదొక్కటే. దీన్ని కాపాడు తల్లి, కాపాడు. నా భర్తను క్షేమంగా తిరిగి పంపించు తల్లి. అంటే వచ్చావా నాయనా? వచ్చాను మామయ్య, వచ్చాను. కూర్చో. ఏమిటి మామయ్య ఎలా అయిపోయారు? ఏముంది నాయన, అంతా అయిపోయిన వాడిని. ఎలా అయిపోతేనే, ఎలా పోతేనే. మీరంతా క్లాస్ అత్తయ్య? అదొక్కటే నాయనా తక్కువ. ఆనందం, వేణు వచ్చాడా? అదేంటి మామయ్య, నీ ఉత్తరం అందగానే ఓడలో పంపించానే. బహుశా రాత దగ్గరికి వెళ్ళి ఉంటాడు. లేదు బాబు, అల్లుడు రాలేదు. రాధ మొన్ననేగా ఉత్తరం రాసింది. రాత రాసిందే? మరి రాత ఇప్పుడు ఎక్కడుంది? ఎవరికి వారే యమునా తీరే అయిపోయాం. ఎవరెక్కడున్నారో, ఏమైపోయారో ఎవరికి తెలుసు. పాశాలు తెగిపోయాయి, మనస్సులు విరిగిపోయాయి.
జీవితాలు చెదిరిపోయాయి. ఎవరికి ఎవరు లేరు నాయన. అందులో నాకు అసలే లేరు. ఎలా ఉంటారు? కూతురు కాపురం నాశనం చేసిన వాడికి నాకెవరుంటారు? ఊరుకోండి మావయ్య. వేణు ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో నేను తెలుసుకుంటాను. అన్నీ నేను చక్కబెడతాను. అందరం కలిసి హాయిగా ఉండొచ్చు. ఏమాత్రం మాట చెప్పేవాళ్ళు కూడా లేకపోయారు ఇంతకాలం. కనీసం నువ్వు నవ్వచ్చు. చాలు, ఇక నా దారి నేను పోతాను. ఏంటి మావయ్య మాటలు? ఇప్పుడు ఏం మునిగిపోయింది? మీరు ఊరుకోండి, నేను సర్దుబాటు చేస్తాను.